శుభోదయం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈనాటి విశేషం గురువును ఆరాధించడం. మార్గశీర్ష మాసంలో శ్రీమన్నారాయణమూర్తి పరమగురువు. ఆ స్వరూపంలో కృష్ణుడిని ఈ రోజున మనం విశేషంగా ఆరాధన చేద్దాం. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతను మనకు అందజేసినటువంటి రోజు ఈ మాసంలోనే వస్తుంది. ఏకాదశి తిథి. ఆ రోజున మనం గీతా జయంతి అని నిర్వహించుకుంటూ ఉంటాం. గురువారం కాబట్టి కృష్ణుడి కంటే మించిన గురువు మరింకెవరు ఉంటారు మనకు? కనుక కృష్ణుడిని ఆరాధన చేద్దాం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపులమేఖలం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఈ రోజున మనం కృష్ణ పరమాత్ముడిని స్తోత్రం చేయాలి. భగవద్గీత మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. దురదృష్టవశాత్తు ఈనాటి కాలంలో ఎవరింట్లోనైనా ఎవరైనా దేహాన్ని విడిచిపెడితే, మరణం ఘటిస్తే అలాంటి గృహాలలో భగవద్గీత వినిపించడం గమనిస్తున్నాం. అలాగే వీధులలో మరణించిన వారి పార్థివ దేహాన్ని తీసుకుపోయేటటువంటి వాహనాలు కూడా వేదాంత పరంగా భగవద్గీతను వినిపించడం కూడా గమనిస్తున్నాం. ఈ రెండూ కూడా తప్పు అని నేను అనడం లేదు, కానీ లోకంలో ఒక చెడు అభిప్రాయాన్ని ప్రచారం చేస్తున్నాయి అని మాత్రం చెప్పగలుగుతున్నాం. కారణం ఏమిటి అంటే, భగవద్గీత ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదవవలసింది కాదు. అది తప్పుడు అభిప్రాయం. భగవద్గీతను ప్రతిరోజు కూడా మనం చదవాలి. భగవద్గీత వల్ల సంసారం పట్ల వైరాగ్యం కలగదు. భగవద్గీత పారాయణం చేసినందువల్ల సంసారం పైన అనురక్తి కలుగుతుంది. నాకేమీ అక్కరలేదు, నేను యుద్ధం చెయ్యను, నాకు సంసారం వద్దు, ఆలుబిడ్డలు మాయ, అన్నదమ్ములు మాయ, సతులు మాయ, సద్గతులు మాయ అనే వేదాంతపరమైన భావనలతో తాత, తండ్రులు, మేనమామలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, తమ్ముళ్ళు, అన్నలు, కొడుకులు, ఇలా బంధుగణమంతా కూడా యుద్ధరంగంలో ఎదరగా ఉన్నప్పుడు వీళ్ళతో యుద్ధం చేసి నేను పొందవలసింది ఏమిటి, వీళ్ళందరి మృతికి నేను కారణమవుతానా అనేటటువంటి వేదాంతో ఏమీ వద్దు అనేటటువంటి స్థితిలో ఉండేటటువంటి కృష్ణ పరమాత్ముడు చూచినటువంటి అర్జునుడు ఏమన్నాడంటే, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. అటువంటి వేదాంతమైనటువంటి వైరాగ్యంతో కూడుకున్న మనసుతో ఉన్నటువంటి అర్జునునితో భగవద్గీత చెప్పి కృష్ణ పరమాత్ముడు యుద్ధం చేయించాడు. అంటే మనకు కూడా జీవితం పట్ల ఇచ్ఛ కలగాలి, యుద్ధం చెయ్యాలి, ఏ పని చేసినా కూడా సవ్యంగా చేయగలగాలి అనేటటువంటి మమకారంలో పెంపొందింపు చేసుకునే నిమిత్తమే భగవద్గీత. దాన్ని మనం సవ్యంగా స్వీకరించాలి. లోకంలో 3 రకాల మనుషులు ఉంటారు అని భగవద్గీత బోధిస్తుంది. లోకంలో 4 రకాలుగా భక్తులు ప్రవర్తిస్తుంటారు, మనుషులు వ్యవహరిస్తుంటారు అని భగవద్గీత బోధిస్తుంది. లౌకికంగా, ధార్మికంగా, సామాజిక పరంగా, వ్యక్తిగతంగా, భక్తిపరంగా ఏ కోణంలో చూచినా కూడా భగవద్గీత నిత్యానుసంధాయమైనటువంటి గ్రంథం అని చెప్పాలి. ఇంతకంటే పరమమైనటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథం మరి ఒకటి లేదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుజుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ దృష్ట్వాత్ పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యేతాం పాండుపుత్రాణం. ఇలా 700 శ్లోకాలలో 18 అధ్యాయాలలో విస్తృతంగా ఉండేటటువంటి భగవద్గీతను ప్రతిరోజు కూడా మనం 5 శ్లోకాలు, 10 శ్లోకాలు యథాశక్తి ఒక శ్లోకమైనా కూడా మనం అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం. నిజంగా మనం భగవద్గీతను రోజు ఒక శ్లోకం చదవగలిగితే, తాత్పర్య భావంతో మననం చేసుకోగలిగితే, వేదానాం సామవేదోస్మి ఎందుకన్నాడా స్వామి. అలాగే ఛందసాం ఛందములలో గాయత్రీ ఛందస్సు నేనే అని ఎందుకన్నాడో, అలాగే నెలలలో మాసములలో మాసానాం మార్గశీర్షోహం అని ఎందుకన్నాడో,
అలాగే ఋతువులలో ఋతువునాం కుసుమాకర అని ఎందుకన్నాడో ఇవన్నీ కూడా మనకు ఈ 10 యోగములలో 10వది అయినటువంటి విభూతి యోగంలో తెలుస్తాయి. భగవద్గీత అంటే ఏమిటో వినడం పక్కన పెట్టి చదవడం చేసే ప్రయత్నం చేద్దాం, చదివే ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకుని అనుభవించే ప్రయత్నం చేద్దాం. ఇంతకంటే గురుబోధ మరి ఒకటి లేదు. మార్గశీర్ష మాసంలో గురువార వ్రతం అనే వ్రతం కూడా ఒక వ్రతం ఉంది అని ఇంతకు పూర్వం మనం గత గురువారం నాడు చెప్పుకున్నాం. అది ఇటువంటి వ్రతమే. ప్రత్యేకంగా కృష్ణ పరమాత్ముడిని ఈ రోజున మనం అర్చన చేద్దాం, భక్తితో ఆరాధన చేద్దాం, విశేషించి ఆ బోధను తెలుసుకుందాం. భగవద్గీతను నిత్యానుసంధాయమైనటువంటి గ్రంథంగా మలుచుకుందాం. మన జీవితంలో ఉన్నత స్థితి నుంచి ఉన్నతోన్నత మార్గాల వైపు ప్రయాణించే ప్రయత్నము చేద్దాం. ఇది ఈనాటి విశేషం. కృష్ణుని అర్చన. అందరికీ క్షేమం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు.